ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటూ ఉంటాను దేశ. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్ మీడియం మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 793.66 టీఎంసీ నీళ్లు ఈరోజు కూడా నిల్వలు ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. అయితే ఆ దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని. అందుకే నేను మా రామానాయుడు గారు ఇప్పుడే చెప్పారు. నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తాం, నార్మల్కి నీళ్ళు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలనో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది దిశ. ఇంకొక పక్కన దిశ, ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు. మైక్రో ఇరిగేషన్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది. 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపురం వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. మైక్రో ఇరిగేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం దిశ. ఇది కాకుండా దిశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్, దీన్ని ఒకప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలని వాటర్ యూజర్స్ అసోసియేషన్ తీసుకొచ్చాం. మొన్న కూడా మీటింగ్ పెట్టాం. తద్వారా ఈరోజు మీరు చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టారు. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం కూడా వారికే బాధ్యత చెప్తున్నాం. ఈ కాలవే కాదు, ఏరియాలు కూడా మారుస్తున్నాం. ఒక్కొక్క ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఫారెస్ట్ కానీ, రివర్స్ కానీ, వాగులు కానీ, వంకలు కానీ మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాటర్ కన్జర్వేషన్ దగ్గర నుంచి టోటల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకే అప్పచెప్పే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే దీనివల్ల చాలా వరకు మనకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఒక పాలసీ పెట్టుకున్నాం. ఆ పాలసీ ప్రకారం +3 -8 వర్షాకాలం అయిపోయిన తర్వాత +3లో ఉండాలి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయ్యేటికి -8లో ఉండాలి. మనం వాడవలసింది 5 మీటర్లు వాటరే వాడే పరిస్థితులు రావాలి. ఈరోజు మనం కానీ భూమిని కూడా భూగర్భ జలాలుగా ఒక జలాశయంగా మనం మార్చుకోగలిగితే, నా జీవితంలో నేను చాలా చూశాను దేశ, చాలా క్యాంపెయిన్స్ చేశాం. దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చాం, ఊరూరు తిప్పాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూసినప్పుడు కంటోర్ ట్రెంచెస్ కొట్టాం. ఒక్క అనంతపూర్ జిల్లాలో 10 లక్షల వాటర్ పాండ్స్ తవ్వాం. ఓసారి మన అవసరం తీరిపోయినాక అవన్నీ వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ సమస్యలు వచ్చేప్పుడు బాధపడుతూ ఉంటాం.